ఇక వార్తల వివరాలు చూస్తే ఫెంగల్ తుఫానుపై విపత్తు నిర్వహణ శాఖ జిల్లా కలెక్టర్లు సీఎంఓ రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంతో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్తు నిర్వహణ శాఖ జిల్లా కలెక్టర్లు సీఎంఓ రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్ని స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు. తుఫాన్పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలన్నారు. సంపద సృష్టించానని చెబుతున్న జగన్ 9 సార్లు ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 2019-24లో చేసిన పాపాలే ఇవాళ్టికి ప్రజల్ని, డిస్కంలను వెంటాడుతున్నాయన్నారు. డిస్కంల నెత్తిన 18,000 కోట్ల రూపాయల మేర అప్పులు మోపి వెళ్లిపోయారని మండిపడ్డారు. అబద్దాలకు పేటెంట్ జగన్కే ఉందని మంత్రి నిమ్మల విమర్శించారు. పోలవరంపై జగన్ నిత్యం విషం కక్కుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు దశల గురించి ఎక్కడా గతంలో ప్రస్తావనే లేదన్న మంత్రి, వైఎస్ జగన్ వచ్చాకే 41.15, 45.72 మీటర్ల ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 55,548 కోట్ల రూపాయలు అప్పటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించినప్పుడు కూడా దశల గురించి ప్రస్తావన లేదన్నారు. జగన్ ప్రభుత్వంలోనే 41.15 మీటర్ల అనే అంశానికి బీజం పడిందని విమర్శించారు. 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టేందుకు పీపీఏ సిడబ్ల్యూసీకి ప్రతిపాదన పంపారన్నారు. కేంద్ర కేబినెట్ 12,157 కోట్లకు ఆమోదించారని, అందులో ప్రాజెక్టు ఎత్తుపై ప్రస్తావన లేదని వైఎస్ఆర్సీపీ మళ్లీ ఆరోపిస్తోందని ఆక్షేపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ కూటమి సర్కారు పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సెకీతో విద్యుత్ ఒప్పందంలో తన పేరు లేదని జగన్ చెబుతున్నారని, ఎఫ్బీఐ చేసిన అభియోగ పత్రంలో అప్పటి ముఖ్యమంత్రి అని ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా లేరా? మరి అప్పుడు సీఎం ఎవరని ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతీరెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎంగా వ్యవహరించారా అని నిలదీశారు. ఒప్పందం మేరకు 2024 నుంచే విద్యుత్ రావాల్సి ఉన్న ఎన్నికలున్నాయని, లాలూచిపడి ముందే విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రతి నిత్యం పోలవరంపై అసత్యాలను ప్రచురిస్తూ అడ్డకోలు రాతలు ఏవైతే రాస్తూ ఉందో మరి వేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2019, 2024 5 సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసానికి బలైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఉంటే తట్టుకోలేనిటువంటి, సహించలేనిటువంటి మనస్తత్వంతో ఇటువంటి విషపు రాతలు, విషపు బీజాలు ఈరోజు వారి యొక్క అవినీతి, అసత్య పుట్టిక దినపత్రిక మరి నాటుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్గా ఏదైతే సమాచార హక్కు చట్టం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. చాలా క్లియర్గా ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అని లేకుండా అందులో 41.15 మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ 12,157 కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పిఐబిలో ఆమోదించడం జరిగింది. ఆ పిఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే క్యాబినెట్కి వస్తుంది, అదే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దీనికి ఈవేళ క్యాబినెట్లో మీ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదంటే, అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి
పాపాలు ఈరోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఏదైతే అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో, నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్గా వచ్చింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా 24x7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్తున్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? రాజధాని అమరావతిలో ఈఎస్ఐ మెడికల్ కళాశాల ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల చివరి నాటికి భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. డిసెంబరు చివరి నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని వెల్లడించారు. జనవరి నుంచి రాజధానిలో పనులు మొదలవుతాయని, 3 ఏళ్లలోగా ఇవి పూర్తవుతాయని వివరించారు. రాజధాని పరిధిలో సంస్థలకు భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం రెండోసారి శుక్రవారం సచివాలయంలో జరిగింది. సమావేశంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడారు. 131 సంస్థలకు 2014-19 మధ్య కాలంలో స్థలాలు కేటాయించారన్నారు. ఆ స్థలాల్లో కొన్ని నిర్మాణాలు చేపడితే గత వైకాపా ప్రభుత్వ ధోరణి వల్ల ఇంకొన్ని సంస్థలు చేపట్టలేదని చెప్పారు. వీటికి విధించిన కాలపరిమితి గడువును పొడిగిస్తున్నామని తెలిపారు. ఆయా సంస్థలు తిరిగి రావాలని లేఖల ద్వారా కోరామన్నారు. పాత సంస్థలకు కేటాయించిన భూములకు అప్పటి ధరలే వర్తిస్తాయని చెప్పారు. కొత్త వారికి మాత్రమే ప్రస్తుత ధరలు నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ధరలపై త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కు 5 ఎకరాలు, ఇగ్నూకు 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 215 ఎకరాలు, L&T స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు 5 ఎకరాలు కేటాయించాలని శుక్రవారం నాటి సమావేశంలో నిర్ణయించామన్నారు. బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు, టీటీడీకు గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గం ఉపసంఘం ఆమోదం తెలిపిందన్నారు. గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీకి ఒక 20 ఎకరాలు యాక్చువల్గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక 5 ఏకర్స్ ఇచ్చున్నాం, ఇది 2014-19లో. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానినందువల్ల వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి చేయలేదు. అయితే వాళ్ళందరికీ అక్కడ టైం పెట్టున్నాం, టైం బౌండ్. ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళా యాక్సెప్ట్ చేస్తూ చేయాలి. దానికి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి 5 ఎకరాలు కేటాయించారు. అదేవిధంగా ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ 0.08 ఏకర్స్ ఇచ్చినాం. వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఆడిన 3 ముక్కలు ఆడతాం. అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా అది కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటలకి లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని పెన్షన్లు అందజేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడం జరిగింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించారని, నేడు 100% పంపిణీ చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తి కావాలని అధికారులను కలెక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీషా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో కలిసి అధికారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఉదయం 6 గంటలకే ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు. ఉదయం 5:30 గంటలకే సిబ్బంది ఫీల్డ్లోకి రావడం జరిగిందని, పంపిణీ చేసే నగదు కూడా ఒకరోజు ముందుగానే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని బండిల్స్గా చేసి పంపిణీకి సిద్ధం చేసుకున్నారని చెప్పారు. జిల్లాలో 2,31,127 మందికి 97.93 కోట్ల రూపాయల మేర పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్యలుంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల 2 నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా 3 నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టు పేర్కొన్నారు. పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే ఆ మరుసటి నెల నుంచి అతని భార్య వితంతు పింఛన్ పొందే వీలు కల్పించినట్టు వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఉదయం 6 గంటకే ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నేను కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. స్టాఫ్ అందరినీ ఉదయం 5:30కి యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి చెప్తున్నారు. ప్రజలు కూడా అదే చెప్తున్నారు, వచ్చి మళ్ళీ తలుపు తట్టిస్తున్నారని. అట్లాగే దీనికి కావాల్సిన డబ్బులను కూడా నిన్ననే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకొని నిన్న ఈవినింగ్ అన్నీ సర్దిపెట్టుకొని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ప్రతి ఇంటికి ఒక బండ్లింగ్ చేసుకొని తీసుకొచ్చి వెళ్ళి ఇచ్చే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీన్ని మన జిల్లాలో ముఖ్యంగా అందరూ అధికారులకి కూడా విన్నపం ఏంటంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేసేసి ఫస్ట్ డేనే 100% పెన్షన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరి కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుంటున్నాను. విజయవాడ జలవనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నగరంలోని గవర్నర్పేట జూలై వనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, ప్రభుత్వ విప్లు యార్లగడ్డ వెంకట్రావు, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్, కొలిగపూడి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీషా సమావేశంలో చర్చించే ముఖ్యాంశాలను వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని వివరించారు. అనంతరం విజయవాడ ఎంపీ మాట్లాడుతూ బుడమేరు వరద ముంపు బాధితుల్లో ఇంకా 1-2% మందికి నష్టపరిహారం అందలేదు. అందుకని మరోసారి ఎన్యూమరేషన్ నిర్వహించాలని మంత్రి కలెక్టర్ను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. అభివృద్ధి పనులు, పలు నియోజకవర్గాల్లో పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేలు మంత్రి సత్యకుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దాన్ని బట్టి ఈ యంత్రాంగాన్ని ఎలా మనం అమర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో దీని గురించి సలహాలతో అంటే మీరు అబ్జర్వేషన్ చేస్తూ కొన్ని సలహాలు కూడా ఇస్తూ, అలాగే గౌరవ మంత్రివర్యుల ఆదేశాలు అలాగే నిర్దేశాల మేరకు ముందుకు వెళ్దామని కోరుతున్నాను. అలాగే సార్ తమ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో అలాగే ఈ జిల్లా ఎన్టీఆర్ హ్యాస్ వెరీ హై ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ సార్, బికాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ తిరువూరు టు ఇక్కడ నందిగాం వరకు అలాగే సిటీలో కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్, లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్. So some can be addressed very immediately, some can only be addressed with your support, with the government of India support, with the state support, sir. So I believe and I hope that with your leadership, so this district will reach its highest glory in all the departments in general and in the health department in particular. sir. రాష్ట్ర గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆదాని ఒప్పందాలు చేసుకున్నారా అని జగన్మోహన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు అభియోగం చేయడానికి ఏమీ తెలియక ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారని విమర్శించారు. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ ఇంద్రప్రస్థ హోటల్ నందు భారతీయ జనతా పార్టీ సంఘటన పూర్వం స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకులు ఎంపీ కె లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజా, నల్లిమిల్లి శేషారావు, పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రసంగిస్తూ బీజేపీ సభ్యత్వం కోసం దేశవ్యాప్తంగా కార్యకర్తలు కృషి చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 2019లో కూడా 11 కోట్ల సభ్యత్వం చేర్చినట్లు ఆమె వివరించారు. 2024లో 2019లో చేసిన విధంగానే చేయాలి అని పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. సభ్యత్వం నమోదు కార్యక్రమం పూర్తి అయిందని, ఇప్పుడు సంస్థ గత ఎన్నికపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 3 బలమైన పార్టీలు ఉన్నా ప్రజల వద్దకి వెళ్లి మనం సభ్యత్వం గురించి అడిగిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అవినీతి లేకుండా పాలన సాగిస్తుందని అన్నారు. ఎక్కడ అవినీతి మరక అంటకుండా నీతివంతమైన పాలన అందిస్తున్నట్లు పురంధరేశ్వరి తెలియజేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఏ విధంగా గడిచిన 10 సంవత్సరాల కాలంగా దేశానికి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇచ్చిందో, సుపరిపాలన అందించినటువంటి సందర్భంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేయడానికి ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమే నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గత ఎన్నికల్లో ఒకంత ఎద్దేవా చేశారు. 370 స్థానాలు అన్నారు, 244 కదా మీరు గెలిచారు అని చెప్పి చాలా పార్టీలు, చాలామంది రాజకీయవేత్తలు మన ఎద్దేవా చేశారు. కానీ వారందరికీ గుర్తు చేస్తున్నారు, ఆ ఎన్నికలు అయిన తర్వాతనే మేము హర్యానాలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మేము కైవసం చేసుకున్నాము. అదేవిధంగా మొన్న మహారాష్ట్రలో జరిగింది కూడా కని విని ఎరుగని రీతిలో మనం విజయాన్ని హస్తగతం చేసుకున్నటువంటి విషయాన్ని వారందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. అంటే సానుకూల స్పందన లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనం కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రత్యేకించి మహారాష్ట్రలో చూసినా, అదేవిధంగా హర్యానాలో చూసినా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిందని, ఎటువంటి విచారణ లేకుండా, పబ్లిక్ హియరింగ్ లేకుండా రెగ్యులేటరీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 9.40 కోట్ల భారాన్ని హఠాత్తుగా ప్రజలపై మోపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. నెల రోజుల క్రితం 6,000 కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని మోపారని, ఇప్పుడు మరో 9,400 కోట్ల భారాన్ని, అంటే 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేసిందన్నారు. గత 20 ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద భారం విద్యుత్ ఛార్జీల పేరిట ఒకేసారి వేసింది లేదన్నారు. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు నిలిపివేయాలని, అదానీ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నగరంలోని బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం నాయకులు ధోనిపూడి కాశీనాథ్, వివిధ పార్టీలు, ప్రజా పౌర సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ భారాలను ప్రజలపై మోపారన్నారు. 1,000 కోట్ల రూపాయల భారాన్ని ఒకేసారి ప్రజలపై మోపి గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలపై మోయలేని భారాలు వేయడం దారుణమన్నారు. ఒకవైపు విద్యుత్ ఒప్పందాల మీద సెకీతో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, అదానీ వ్యవహారంలో దేశం ఎంత ఆందోళన జరుగుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఏమీ మాట్లాడకుండా ప్రజలపై భారాలు వేయడం దుర్మార్గమన్నారు. ఒప్పందానికి అనుగుణంగా 1 యూనిట్ విద్యుత్ సరఫరా చేయని సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. అదానీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని, 16,000 కోట్ల రూపాయల భారాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. విద్యుత్ తయారు చేసి ప్రజలకి ఛార్జీలు తగ్గించాలి. ఎక్కడైనా టెక్నాలజీ అభివృద్ధి అవుతుందంటే ఖర్చు తగ్గుద్ది. నీకు సెల్ ఫోన్ తగ్గించాం ఛార్జీలు, లేకపోతే ఇంకొక టీవీలు ఛార్జీలు తగ్గించాం అనేవాడు కరెంట్ ఛార్జీలు ఎందుకు తగ్గించరు? టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు? అందుకని తక్షణం అదానీతో జరిగిన ఈ ఒప్పందాలు, సెకీ ద్వారా జరిగినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసి ఈ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన 9,000 కోట్ల రూపాయలని, అంతకుముందు 6,000, మొత్తం 16,000 కోట్ల రూపాయల భారాన్ని ఉపసంహరించుకొని ప్రజలకు రిలీఫ్ కల్పించాలి. అట్లా కాకుండా అదానీని కాపాడుతాను, అదానీతో పాటు ఇక్కడ జగన్ని కాపాడుతాను, మొత్తం అవినీతిని కాపాడుతానని వైఖరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము మొత్తం
వామపక్ష పార్టీలను సంప్రదించుకొని ఈ పార్టీకే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పిలుపుస్తున్నాం. ఈ అదానితో సెకీతో ఒప్పందాలు రద్దు చేయాలనేది కూడా ప్రభుత్వం దీని మీద స్పందించి తక్షణం చర్య తీసుకోకపోతే అదానిని జగన్ని కాపాడటానికి ఆయన సిద్ధపడితే మేము రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధపడాల్సి వస్తుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా అదానితో చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేయాలి. రాష్ట్రాన్ని దోచిపెట్టారు. కృష్ణపట్నం దాంట్లో విశ్వేశ్వరరావు మెడ మీద కత్తి పెట్టి ఆ పోర్టును వాళ్ళకి అప్పచెప్పారు. ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టును తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టారు. వేల ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో పెట్టావు. ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టింది కాకుండా మళ్ళీ నువ్వు ఛాలెంజ్ చేస్తావా? నీ ధైర్యం ఏమంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంతకాలము నా జోలికి ఎవరు రారులే, అదాని అడ్డముంటాడులే అనుకుంటా ఉన్నావు. ఏ అదాని కాపాడతాడో చూస్తాం. అసలు అదాని అనేవాడిని అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అదానిని అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా అదానితో చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలి. అంతవరకు కూడా మా పోరాటాన్ని తీసుకుపోతాం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తన ఆధ్వర్యంలో 2 వేర్వేరు టాస్క్ ఫోర్స్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ అనుమతులు, లెవెల్ క్రాసింగ్ మూసివేతలకు సంబంధించి అనుమతులు, యుటిలిటీస్ షిఫ్టింగ్, నిధుల విడుదల వంటి అంశాలను పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించి వేగవంతంగా రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశం కావడంతో పాటు రాష్ట్రంలో రైల్వే పనులను వేగవంతం చేయడానికి, ఆయా సమస్యలు పరిష్కరించడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు, మీడియాకు అందుబాటులో ఉండేలా త్వరలో వెబ్ పోర్టల్ను తీసుకురానున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. త్వరలో అక్రిడిటేషన్ పాలసీ రూపొందించి అర్హులైన వారికి అక్రిడిటేషన్ మంజూరుతో సహా ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి సచివాలయంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించారు. త్వరలో అక్రిడేషన్ పాలసీ రూపొందించి అర్హులైన వారికి అక్రిడేషన్ మంజూరులో సహా ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇల్లు కట్టించి వచ్చే విషయంలో ఆలోచన చేస్తామని చెప్పారు. PMAY 2.0లో అర్హులైన వారికి ఇల్లు కట్టించి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు విన్నవించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. హెల్త్ కార్డులు అందించడం, జర్నలిస్టులపై దాడులను నిరోధించడం, ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పేరు లేదంటూ బుకాయిస్తే కుదరదని, ఆయనకు శిక్ష తప్పదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ అవినీతికి సంబంధించి FBI ఛార్జిషీటులో తన పేరు లేదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడకపోగా చంద్రబాబుపై నిందలు వేయడానికి యత్నించడం దారుణమన్నారు. ఆదాని తనకు లంచం ఇచ్చినట్లు ఎక్కడుంది అని జగన్ బుకాయించడం విచిత్రంగా ఉందన్నారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దర్యాప్తు నివేదికలో ఏపీ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా పేర్కొందన్నారు. ఈ కేసులో జగన్కు శిక్ష పడుతుందని సోమిరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. జగన్ హయాంలో జరిగిన దానికి ఆయన కాక ఎవరు బాధ్యత వహించాలని, ఆదాని డబ్బు జగన్ తినకపోతే ఎవరు తిన్నారని ప్రశ్నించారు. జగన్ నిజమైన క్రైస్తవుడు కాదని, క్రైస్తవ సోదరులను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ఆయన పేరు ఖచ్చితంగా ఛార్జిషీట్లో ఉందని, అందులో అనుమానం లేదన్నారు. మోసానికి చొక్కా ప్యాంటు వేస్తే అచ్చం జగన్లానే ఉంటుందని చెప్పారు. సేకితో ఒప్పందాన్ని చూపి తప్పించుకోవాలనుకుంటే కుదరదన్నారు. జగన్ తప్పు చేయకపోతే ఒకసారి అమెరికా వెళ్లి రావాలని డొక్క సవాల్ విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని జనసేన నేత బాడిత శంకర్ ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులందరికీ చీరలు, తాంబూలం ఇచ్చి ముత్తైదువుల ఆశీస్సులు అందుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో జనసేన నేత బాడిత శంకర్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళా భక్తులకు చీరలు తాంబూలమిచ్చి వారి నుండి శంకర్ కుటుంబ సభ్యులు ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు తోటివారికి సాయం చేయాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకే ఇలాంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం పాటించి ముందుకు నడుస్తున్నారో ఆ సనాతన ధర్మాన్ని భావించి ఈరోజు నా వంతు సాయంగా ఈ చిన్న ఉదాహరణకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం పాటించి అందరూ కూడా సేవా మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరూ సేవ చేసే భాగ్యం ఆ తల్లి కరుణిస్తుందని, అందుకే అమ్మవారి సన్నిధిలో 1,00,000 హారతులు దీపం వెలిగించి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని, అలాగే ఏ కష్టం వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే కష్టం తీరుతుందని ఒక మంచి నమ్మకంతో విజయవాడ ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ అందరూ కూడా అమ్మవారిని తలుసుకొని మీ పని చేసుకోండి, దిగ్విజయంగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. బడుల్లోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా వాటిని 2 రకాలుగా కేటాయిస్తారు. ఆయా చోట్ల పరిస్థితులను మదింపు చేసి 1 నుంచి 5 వరకు స్టార్లు ఇస్తారు. తక్కువ స్టార్లు సాధించిన పాఠశాలలపై దృష్టి సారించి వాటి అభివృద్ధికి కృషి చేస్తారు. డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాల నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. బడుల్లోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా వాటిని 2 రకాలుగా కేటాయిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు, 10వ తరగతిలో ఉత్తీర్ణత, 1 నుంచి 9 తరగతుల్లో పిల్లలు సాధించిన మార్కుల ఆధారంగా అకాడమిక్ స్టార్ రేటింగ్ ఇస్తారు. బడుల్లో మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ సదుపాయం, ప్రహారీ, త్రాగునీరు, ఫర్నిచర్, తరగతి గదులు, గ్రంథాలయం వంటి సౌకర్యాల ఆధారంగా కూడా రేటింగ్ కేటాయిస్తారు. ఆన్లైన్లో ఇప్పటికే ఆయా వివరాలు ఉన్నందున వాటి ఆధారంగా ఈ కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకేసారి ప్రభుత్వం నిర్ణయించనుంది. కొన్నేళ్లుగా విద్యాశాఖలో ఇలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. బాపట్లలోని పురపాలక పాఠశాల తల్లిదండ్రుల సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. తల్లిదండ్రులను ఆహ్వానించేందుకు ప్రత్యేక పత్రికను రూపొందించడంతో పాటు వారి ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తారు. సమావేశంలో విద్యార్థుల చదువు, మార్కులు, ప్రవర్తనపై ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు వివరిస్తారు. పిల్లల మెరుగుకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు వారితో విద్యార్థులు, ఉపాధ్యాయులు భోజనం చేస్తారు. విద్యార్థులకు ప్రాథమికంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య కార్డులు అందజేస్తారు. మౌలిక సదుపాయాలకు 18, అభ్యసన సామర్థ్యాలకు సంబంధించి 14 సూచికలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. వీటిని 100% లెక్కిస్తారు. తల్లిదండ్రులతో నిర్వహించే సమావేశంలో ఈ స్టార్ రేటింగ్ను ప్రకటిస్తారు. వారి నుంచి సూచనలు తీసుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.